ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. అయింది కదా, ఇంకొంచెం ఆగనిద్దాం. ఇంకొంచెం వేగాలి. కొంచెం వేగాక ఏం చేయాలి తర్వాత? ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేద్దాము. సరిపోతుంది కదా. ఇది చివరికి ఇది ఏం కూర మీరే చెప్పాలి. చూడండి, అలా చూస్తూనే ఉండండి. మీకు చివరి వరకు నేను ఏంటో చెప్పను, అదొక సస్పెన్స్. ఇది మాడిపోతుంది మళ్ళీ, ఎందుకండి అలా లేట్ చేయడం? మాడిపోతే సరిపోతుందండి. ఉప్పు తక్కువ తింటే మంచి ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కదా. చాలు, కొంచెం వేసాను, సరిపోతుంది. వేసుకున్నాం పసుపు, చాలా ఆరోగ్యానికి మంచిది. పసుపు చక్కగా వేసుకొని అలా తిప్పుతాం. ఆ గ్రేవీ కొంచెం చాలా బాగా వస్తుంది కదా. కారం చాలా స్మెల్ బాగుందండి, చక్కగా వేసుకుంటుంటే. ఓకే, సరిపోతుంది. మీకు ఏం కూర అర్థమైంటుందండి? బాగా వేస్తున్నాను కదా. మీరు కూడా ఇలాగే చేస్తారా? నేనైతే ఇలాగే చేస్తా, రకరకాలుగా చేస్తా, నాకు ఎలా తోచితే అలా చేస్తా కదా. ఇది అన్నమాట కూర. కడిగి పెట్టుకున్నాను, తర్వాత ఇలా పెట్టి కొంచెం మగ్గనివ్వాలి కదా. చివరికి ఎలా అవుతుందో చూద్దాం. ఓకే అండి, కొంచెం అలా ఉంచుదాం, మూత పెడదాం. చాలా బాగా ఉడుకుతుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. కానీ మనకి కలయబెట్టడం రావట్లేదు. జస్ట్ అలా పెడదాము. కొంచెం అయ్యాక వాటర్ పోసుకుందామండి. కొంచెం ఉడకాక ఇంకొంచెం ఉడకాలి. అయిపోయిందంటే కొంచెం అడిగంటింది. ఇప్పుడు కొంచెం మనం నీళ్ళు ఉడకాలి కదా. ఓకే, వాటర్ పోసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇప్పుడు కొంచెం నీరంతా ఇదైపోయింది కదండి. ఇప్పుడు కొంచెం దీన్ని వాటర్ పోసుకుంటే కొంచెం బాగా ఉడుకుతుంది. మరి మటన్ కదండి, మళ్ళీ చూద్దాం. మళ్ళీ మూత పెడుతున్నానండి. చాలా బాగా ఉడుకుతుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. కానీ మనకి కలయబెట్టడం రావట్లేదు. జస్ట్ అలా పెడదాము. కొంచెం అయ్యాక వాటర్ పోసుకుందామండి. కొంచెం ఉడకాక ఇంకొంచెం ఉడకాలి. అయిపోయిందంటే కొంచెం అడిగంటింది. ఇప్పుడు కొంచెం మనం నీళ్ళు ఉడకాలి కదా. ఓకే, వాటర్ పోసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇప్పుడు కొంచెం నీరంతా ఇదైపోయింది కదండి. ఇప్పుడు కొంచెం దీన్ని వాటర్ పోసుకుంటే కొంచెం బాగా ఉడుకుతుంది. మరి మటన్ కదండి, మళ్ళీ చూద్దాం. మళ్ళీ మూత పెడుతున్నానండి. చాలా వరకు ఉడికింది. ఇంకొంచెం ఉడకగానే మనం వేయాల్సింది వేద్దాం. కొంచెం గోంగూర ఉడకపెట్టాం కదా, ఇది ఉడకపెట్టడం తెలియదు అనుకో, కొంచెం మెత్తగా చేయాలి. ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది ఏం కలుపుతున్నాను, ఏం కూర. ఇప్పుడు దీన్ని బట్టి బాగా మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఇంట్లో గోంగూర వేస్తున్నాం. వేసామండి. ఓకే, దీన్ని ఇలా కలిపి ఎలా ఉంటుంది చూద్దాం. సరిపోయింది కదండి, సరిపోలేదండి, సరిపోయిందిలేండి.
వేసి కలిపాము. మళ్ళీ కొంచెం మూత పెట్టి ఒక పావు గంట ఉంచి స్టవ్ ఆపేద్దాం. ఓకే, రెడీ. ఇది కొంచెం ఉన్నాక స్టవ్ ఆపేస్తే అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో గోంగూర వేస్తున్నాం. వేసామండి. ఓకే, దీన్ని ఇలా కలిపి ఎలా ఉంటుంది చూద్దాం. సరిపోయింది కదండి, సరిపోలేదండి, సరిపోయిందిలేండి. వేసి కలిపాము. మళ్ళీ కొంచెం మూత పెట్టి ఒక పావు గంట ఉంచి స్టవ్ ఆపేద్దాం. ఓకే, రెడీ. ఇది కొంచెం ఉన్నాక స్టవ్ ఆపేస్తే అయిపోతుంది.